నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. సార్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్ దాని పరిసరాల్లో సుమారు 43 లక్షల మంది ఓటర్ల పేరు ముసాయిదా జాబితా నుంచి గల్లంతు అవుతుండటంతో అన్ని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ లో ఈ గుబులు ఇంకింత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఓటర్లు తగ్గడంతో పార్టీల అభ్యర్థులకు ఖర్చు తగ్గుతుందన్న రిలీఫ్ ఉన్నా కూడా పార్టీల నాయకత్వానికి మాత్రం ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లకు గండి పడుతుందన్న భయం పట్టుకుంది. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ దాని పరిసరాల్లో నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి. నాడు పురపాలక శాఖ మంత్రిగా బీఆర్ఎస్ లో సెకండ్ ర్యాంక్ లీడర్ గా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం, ఎలక్షన్ స్ట్రాటజీని రూపొందించడంలో కేటీఆర్ ప్రత్యేకంగా టైం కేటాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ కోల్పోయినా ఇక్కడ మాత్రం 16 స్థానాలను గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. సంస్థాగతంగా బీఆర్ఎస్ బలంగా ఉందన్న ధీమా ఇంతకాలం కొనసాగితే ఇప్పుడు సర్ పేరుతో దాదాపు 43 లక్షల ఓట్లు తగ్గిపోతున్న ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో బాగా కనిపిస్తోంది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ ఎఫెక్ట్ పడుతుందన్న అంచనాకు వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని నియోజకవర్గాల్లో భారీగా ఓటర్లు తగ్గుతున్నట్లు సర్ ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఏ నియోజకవర్గంలో ఎంత మొత్తంలో ఓటర్లు తగ్గారనేది ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదలతో స్పష్టం కానుంది. అయితే గల్లంతైన ఓటర్ల వివరాలకు తగ్గట్టు ఏ పార్టీకి ఎంత డ్యామేజ్ అనేది కూడా తేలనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టినందున ఇప్పుడు గల్లంతైన ఓటర్ల కారణంగా ఎక్కువగా పార్టీకే నష్టం జరుగుతుందన్న అభిప్రాయం అందరిలోనూ కనిపిస్తోంది. ఎక్కువగా ఆంధ్ర సెటిలర్ల పేర్లు మిస్ అయ్యాయనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వీళ్లు బీఆర్ఎస్ కు అండగా నిలబడ్డారంటూ కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. డబుల్ ఎంట్రీ విషయంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉన్నందున జైలు శిక్ష భయానికి ఇక్కడ జాబితా నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారని సీఓ వర్గాల సమాచారం. అండగా నిలిచిన సెటిలర్లు దూరమైతే ఈ ఎఫెక్ట్ మరే పార్టీ కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ లో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు లక్షలాది ఓటర్ల పేర్లు డిలీట్ కానుండటం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఎలాంటి చిక్కులు వస్తాయన్న గుబులు పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ దాని పరిసరాల్లో మాత్రం బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. ఒక చోట బీజేపీ, 7 చోట్ల మజ్లిస్ గెలిచినా మిగిలినవన్నీ బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చాయి. బీఆర్ఎస్ కు గ్రేటర్ ఒక కోటలాగా నిలిచింది. ఇక ప్రభుత్వ పనితీరు, హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ రంగం, మౌలిక వసతులు, నగర భవిష్యత్తుపై ఉన్న నమ్మకం, స్థానిక నాయకుల వ్యక్తిగత నెట్వర్క్, సెటిలర్ ఓటర్లలో ఏర్పడిన రాజకీయ సమీకరణాలు కలిసి తమను గెలిపించాయంటూ కేటీఆర్ సహా గులాబీ లీడర్లు గొప్పగా చెప్పుకున్నారు. అయితే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ స్థానాలను చేజార్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు సర్ రూపంలో మరో పరీక్షను ఎదుర్కోబోతుందని చెప్పాలి. గ్రేటర్ లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడాన్ని తన ఖాతాలో వేసుకున్న కేటీఆర్ రానున్న రోజుల్లో ఓటర్ల కోతతో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షనే చెప్పాలి. రాష్ట్రంలోని ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో 3వ వంతు ఇక్కడే ఓటర్ల సంఖ్య తగ్గిన అంశంతో ఏర్పడే చిక్కులను ఎలా ఎదుర్కొంటున్నారన్న దానిపై బీఆర్ఎస్ సిటీ లీడర్లలో చర్చ జరుగుతోంది. పార్టీకి జరిగే నష్టాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకుంటారా అని కొందరు మాట్లాడుకుంటున్నారు కూడా. ఇక ఇప్పుడు సర్ రూపంలో కోల్పోయిన సంఖ్యకు తగినంతగా రానున్న రోజుల్లో కొత్త ఓటర్లను ఆకర్షించడం ఒక ఆల్టర్నేట్ ఆలోచనగా మారింది. ఏ పార్టీకి చెందిన క్యాడరు వారికున్న స్థానిక పలుకుబడితో సాధారణ ఓటర్లను బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలన్నదే సిటీ లీడర్ల మధ్య జరుగుతున్న చర్చ. అయితే ఇప్పుడు డిలీట్ అయ్యే కేటగిరీలోకి వెళ్లిన ఓటర్లను లోకల్ క్యాడర్ కలిసి తగిన ఆధారాలను రెడీ చేసి గ్రీవెన్స్ పీరియడ్ లో వీలైనంత ఎక్కువ మంది పేర్లు కంటిన్యూ అయ్యేలా చూడటం మొదటి ఆలోచన. సెటిలర్ ఓట్లంతా సొంత రాష్ట్రానికి వెళ్లిపోవడంతోనే సంఖ్య తగ్గిందన్న క్లారిటీ వస్తే ఇతర పార్టీలకు మద్దతుగా ఉన్న ప్రజలను ఆకర్షించడం రెండో ఆలోచన. ముసాయిదా జాబితా విడుదల అనంతరం నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు తగ్గాయి, ఏ కాలనీలో తగ్గాయి, గత ఎన్నికల్లో ప్రత్యర్థిపై సాధించిన మార్జిన్ ఎంత, ఇలాంటి అంశాలకు అనుగుణంగా ఇతర పార్టీల కంటే ఎక్కువ బలం ఉండేలా చూసుకోవడం బీఆర్ఎస్ కు అనివార్యంగా మారింది.
ఈ ఏడాది చివర్లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికే భారీ వ్యూహాన్ని అమలు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. మెంబర్షిప్ డ్రైవ్ లో ఒకంత కాన్ఫిడెన్స్ వస్తుందన్నది ఆ పార్టీ గ్రేటర్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.